సో, ఈరోజైతే మనం ఎస్టీ ఐవ్స్ అపార్ట్మెంట్ హోటల్స్ నుంచి అయితే స్టార్ట్ అయిపోతున్నాం. 3 డేస్ ఇక్కడే స్టే చేసాం. ఇంకా ఇక్కడి నుంచి మనం క్వీన్స్ టౌన్ అయితే వెళ్తాము అనమాట. సో, ఈ మధ్యలో కొన్ని ప్లేసెస్ చూడాలి. అండ్ ఏంటంటే మనం ఇక్కడ హాబర్ట్‌లో కొంచెం షాపింగ్ చేయాలి. లైక్ ఫ్రూట్స్ తీసుకోవడం అలా తినడానికి గానీ అలా. సో, మనమైతే చూద్దాం ఏమేమి చూస్తాం. ఏంటి శివ, నిన్నటి నుంచి జాక్మెన్ కెఫేకి వెళ్దాం అన్నావుగా, ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? ఇది ఓల్డ్ అండ్ ఫేమస్ కెఫే. ఇక్కడ మనం చూసుకుంటే చాలా బ్రేక్‌ఫాస్ట్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అలాగే మనకి ప్రైస్ గూడా రీజనబుల్‌గా అయితే ఉంది. చాలా తక్కువే. మనం తీసుకున్న చాక్లెట్ కుకీస్ గూడా చాలా బావున్నాయి. ఇప్పుడైతే మనం నెక్స్ట్ వెళ్ళేటప్పుడు దారిలో షాపింగ్ చేయడానికైతే ఆగాము. ఇక్కడ కింద నంబర్స్ చూస్తున్నారు గదా! ఆ నంబర్‌ని బేస్ చేసుకొని మనకి పార్కింగ్ టికెట్ అయితే తీసుకుంటాము. చాలా బాగుంది కదా చూడ్డానికి, అటు ఇటు చెట్లు మధ్యలో రోడ్డు. ఎవ్వరు ఒక్కరు కూడా కనిపించట్లేదు. అవును. చాలా బావుంది. కాకపోతే ఏంటంటే, మనం చూడ్డానికి బావుంది గానీ, ఈ కెమెరా అయితే ఆ అందాల్ని క్యాప్చర్ చేయలేదు. బట్ మీరు గూడా ఏంటంటే, ప్రతి ఒక్కళ్ళు ఇక్కడికి నేచర్‌ని లవ్ చేసేవాళ్ళు ఖచ్చితంగా రావాల్సిన ప్లేస్ అనమాట ఇది. ఇప్పుడు మనం వెళ్ళే ప్లేసొచ్చేసి క్వీన్స్ టౌను. దీనికి వెళ్ళేటప్పుడు మొత్తం రెయిన్ ఫారెస్టే అనమాట. రెయిన్ ఫారెస్ట్‌లో నుంచే ఎళ్తా ఉంటాము. మీరు చూస్తా ఉన్నారు గదా! చాలా పెద్ద పెద్ద చెట్లనమాట. వర్షం పడతానే ఉంది. సో, చాలా బావుంటది. మీరైతే ఇది ట్రై చేయాలి. మీరు ఆహ్, కార్ కారేసుకొనొస్తే ఈ దారిలో వెళ్తా ఉంటే అనమాట చాలా బావుంటది. బట్ డిసెంబర్‌లో బావుంటదని అయితే నేను ఇన్నాను. ఎందుకంటే మనకి ఈ టైంలోనే ఇక్కడ రెయిన్స్ పడతాయన్నమాట. ఇక్కడ తస్మేనియాలో. ఈ రెయిన్స్ పడడం వల్లే మనకి కొన్ని ఈ ఫాల్స్ ఉన్నాయి. హార్స్‌టేల్ ఫాల్స్ ట్రాక్‌కొచ్చేసాం గదా! ఇక్కడ గూడా ఇది వాటర్ అనేది బాగా వస్తా ఉంటది. అండ్ అలాగే ఈ క్వీన్స్ టౌన్ అనేది మైనింగ్ ఏరియా. ఇక్కడ ఇదివరకు మైనింగ్ చేసేవాళ్ళంట. ఇప్పుడు గూడా చేస్తా ఉంటారు. సో, మనం అవన్నీ ఆ మైనింగ్ ఏరియాస్ చూద్దాము. ఇక్కడైతే వాళ్ళు ఒక చెక్క పెట్టి బ్రిడ్జ్ లాగా అనమాట. అంటే కొండకి ఎడ్జ్‌లో బ్రిడ్జ్ లాగా కట్టుకుంటూ ఎళ్లారు. సో, దాని మీద నుంచి మనం వాక్ చేస్తూ ఎళ్లి ఆ ఫాల్స్‌నైతే చూసి రావాలి. అసలే మనకి బాగా విండ్‌గా ఉంది. వర్షం వస్తుంది. ఓకే. ఇప్పుడు ఫుల్‌గా అయితే ఆ ఫాల్స్ అనేది వాటర్ వస్తా ఉంటాయి. మేము ఆన్‌లైన్‌లో గూడా చూసాము. ఆన్‌లైన్‌లో చూసినప్పుడు ఒక్కొక్కసారి వాటరే రాకుండా ఉన్నాయి. వచ్చినా గానీ చాలా సన్నగా వస్తా ఉన్నాయి. ఇప్పుడు మనకి వర్షం వస్తుంది కాబట్టి ఫుల్‌గా ఉన్నాయి. వీళ్ళు ఎదరెళ్తున్న వోళ్ళైతే మనకి పక్కన రూమే అనమాట. సో, వాళ్ళు వెళ్తున్నాం అంటే ఇంకా మేము గూడా వాళ్ళతో పాటు స్టార్ట్ అయిపోయాము. వాళ్ళు మెల్బోర్న్ నుంచి వచ్చారంట. కాపోతే మంచిగా ఎంజాయ్ చేసాము. చూడండి ఎలా కట్టారో అసల. ఎడ్జ్‌లో కట్టారనమాట. అక్కడ నడిచేటప్పుడు చాలా భయమేస్తది. మీకక్కడ కనిపిస్తున్నాయి గదా! హార్స్‌టేల్ ఫాల్స్. మీరు ఆ దగ్గరికెళ్ళిపోవచ్చనమాట. ఆ పైన పాయింట్ దాకా ఆ వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయో. సో, ఇప్పుడైతే మేమైతే వెనక్కి బయలుదేరిపోయాము. ఎందుకంటే బాగా విండ్‌గా ఉంది. ఈ వర్షం పడితే ఫుల్లుగా పడుతుంది. లేపోతే అసలు పడతలేదనమాట. సో, ఇప్పుడొచ్చేసేలా ఉంది వర్షం. చూసారు కదా! ఎంత బావుందో. అసలా మీరు వెళ్తే మటికి చాలా ఎంజాయ్ చేస్తారు. ఖచ్చితంగా రికమెండ్ చేస్తున్నా. కాకపోతే ఇక్కడ హోటల్స్ అనేవి చాలా తక్కువుంటాయి. అంత ఇక్కడ స్టే చేయాలంటే కొంచెం చూసుకోవాలి. బట్ మేము చు బుక్ చేసుకున్న హోటలయితే అంత బాగోలేదు గానీ, బట్ ఓకే. అక్కడ చేయొచ్చు. ఇక్కడ చూడండి మనం ఐరన్ బ్లో లుకౌట్‌కయితే వచ్చాము. ఇక్కడ మైనింగ్ జరిగేదనమాట. ఇక్కడ కాపరు, ఓకే. సిల్వరు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటల్స్ అంట. ఇవన్నీ తీసేవాళ్ళు ఇక్కడ. దానివల్ల ఆ కెమికల్స్ వల్ల ఆ వాటర్ అనేది కెమికల్ రియాక్షన్ జరిగి సో అలా అయిపోయిందంట. యాహ్! బ్లూ కలర్. డిఫరెంట్, డిఫరెంట్ కలర్స్ కింద మారిపోయింది వాటర్ అనేది. చూస్తున్నారు గదా! ఇదంతా మైనింగ్ ఏరియానే. మొత్తం కొండలు అటు ఇటు పగిలిపోయి ఉంటాయి.
అలాగే హ్మ్. హ్మ్. రెయిన్ హ్మ్. ఫారెస్ట్ ఏరియా కాబట్టి ఎప్పుడూ వర్షం వస్తానే ఉంటుంది. అది చూడండి ఎంత గ్రీన్‌గా ఉందో. మనకి ఫస్ట్ వీడియోస్‌లో చూసుంటాం ఒక బ్లూ లేకో, పింక్ లేకో అని. సో, అది గూడా అంతే. అక్కడ మైనింగ్ జరగడం వల్ల కెమికల్స్ వలన మనకి ఆ వాటర్ అనేవి అలా మారిపోయినాయన్నమాట. సో, ఇది వాళ్ళు బ్రిడ్జల్లే కట్టారు చూడ్డానికి మనం అక్కడ. నెక్స్ట్ అయితే మనం ఇప్పుడు క్యాంపింగ్ ఏరియాకొచ్చేసాము. మనం రిటర్న్ వేరే ఫాల్స్ దగ్గరికెళ్తుంటే వీళ్ళు క్యాంపింగ్ ఏరియాలో ఆగారు కాసేపు కూర్చొని తిందామని. సో, చూసారు గదా! ఎలా ఉందో. ఇదంతా చుట్టూ గ్రీన్ ఏరియా. ఇది ఏమో షెడ్డల్లే పెట్టారనమాట మనకి. అదిగోండి. ఇక్కడ పార్కింగ్ చేసేసుకోవచ్చు. మనకి లోపలొచ్చేసేసి టేబుల్స్ ఉంటాయి కూర్చోడానికి. మచ్ రెయిన్ అలాగే మనం ఇక్కడ నాకు తెలిసి ఏదన్నా కిచెన్ లాగా అలా ఉంటదనుకుంటా లోపల. కాపోతే లాకేసేశారు. ఇది మనం ఇక్కడేమో మనం గ్రిల్ చేసుకోవచ్చనమాట చికెను అవే. బట్ ఇక్కడ అన్ని ఇన్‌స్ట్రక్షన్స్ అనేవి ఇక్కడ అన్నీ ఇచ్చారు. మనకి నియరెస్ట్ ప్లేసెస్ ఏమేమున్నాయి, క్యాంపింగ్ ఏరియాస్ ఇవన్నీ కూడా అక్కడ లిస్ట్ ఉన్నాయి. అక్కడ చూసారు గదా! వాళ్ళు ఆ ఎడ్జ్ దాకా ఎళ్లి వాళ్ళైతే చూసి ఇది వద్దామని లక్ చూడు ఎళ్లారు. ఇక్కడ ఆగినప్పుడే మేమింకా వర్షం ఇక్కడ వెయిట్ పోవాలి. చేస్తున్నాం. కాపోతే చూడ్డానికి చాలా బావుంది. చూసారు గదా! ఆకాశంలో మేఘాలు ఎలా ఉన్నాయో. ఫుల్లుగా కమ్ముకుంటా వచ్చేస్తా ఉన్నాయి. మేము అసలు ఎళ్తామా లేదా ప్లాన్ ప్రకారం అనుకున్నాము. సో, ఇంక నెక్స్ట్ మనం మన ఫాల్స్‌కైతే స్టార్ట్ అయిపోయాము. ఇక్కడి నుంచి దగ్గరే. అక్కడ చూసారు గదా! క్యారవాన్ వ్యాన్స్. అందరూ ఇక్కడ మాక్సిమం చైనీస్ ని చూసామనమాట. వాళ్ళేంటంటే ఇట్లాగే వ్యాన్స్ కొనుక్కుని ఐ మీన్ రెంట్‌కి తీసుకొని ఇంకా ఇట్లా వచ్చేస్తున్నారు. వాళ్ళకేంటంటే హోటల్స్ ఇవన్నీ వాటిలతో పనిలే. ఈ వ్యాన్సే యేసుకొని అటు ఇటు తిరగడం, ఇక్కడ పార్కింగ్ ఏరియాలో పార్క్ చేసుకొని ఎంజాయ్ చేయడం. బట్ ఇదైతే వర్షం పడడం వల్ల చాలా బావుందనమాట. ఎందుకంటే మనకి అదేమో టాయిలెట్సు మనకి ప్రతి ప్లేస్‌లో వ్యా ఇట్లా మంచి ఆహా! మంచి ప్లేసుల్లో ప్రతి చోటన టాయిలెట్స్ అనేవి ఫెసిలిటీ అనేది ఉంటది. ఇక్కడ చూసారు గదా! చెట్లు ఎంత గ్రీనరీగా ఉన్నాయో. నెల్సన్ ఫాల్స్ ట్రాక్ ఇది ఇప్పుడు మనం వెళ్ళేది. సో, ఓక్ ఇదేంటంటే వన్ ఆఫ్ ద 60 షార్టెస్ట్ వాక్స్ అంట. సో, ఇప్పుడు ఇక్కడ వాటర్ చూస్తే ఇప్పుడు మనకి ఫోన్‌లోనే ఇంత అందంగా కనిపిస్తుంది. మనకి రియల్‌గా ఇంకెంత బావుంటదో చూడండి. అసలిక్కడ బ్రిడ్జి చూడండి. అసలు ఈ బ్రిడ్జ్ మీదకెళ్ళడానికే ఫస్ట్ భయమేసింది. ఏంట్రా బాబు! ఇంత వాటర్ వస్తున్నాయని. చూడండి ఎంత ఫాస్ట్‌గా వెళ్తున్నాయో. ఆ! సో, ఇప్పుడు ఇది ఆ ఫాల్స్ నుంచి వస్తున్న వాటరు. మనకి అసల ఈ వాక్ అయితే చాలా ఎక్సలెంట్ అనమాట. హైలైట్ అంటే తస్మేనియా ట్రిప్‌కి. సో, ఇక్కడైతే మనకి మ్యాపు, ఇన్‌స్ట్రక్షన్స్ అన్నీ ఇక్కడైతే మెన్షన్ చేసి ఉంచుతారు. ఇదంతా చదువుకోవాలి జాగ్రత్తగా. చదువుకొని చూసి వెళ్ళాలి. అంటే ఇక్కడ మ్యాపు ఏ ప్లేస్‌లు ఎక్కడున్నాయి, ఏంటి అని చెప్పి అట్లా చెట్లున్నాయి. చూపిస్తున్నాడు కదా! ఇక్కడైతే చూడండి వైల్డర్‌నెస్ హైవే అంట. సో, ఇకైతే మనం వెళ్దాము. వీళ్ళు వేరే బ్యాచ్ అనమాట వచ్చారు. సో, అక్కడ చూసారు కదా! నెల్సన్ ఫాల్స్. ఇట్లా ఇవన్నీ వాక్స్. సో, అటు చూడండి వాటర్ ఎలా ఉంటుందో, ఆ సైడ్‌నే అట్లా ఎళ్తా ఉంటామనమాట. చాలా బావుంది. మనకి ఆ చెట్లు చూసారు కదా! చాలా పెద్దగా ఉంటాయి. ఆ చెట్ల మీద నాసు హ్మ్. పట్టేసినట్లు చూడండి ఎట్లా ఉందో గ్రీన్‌గా. అసలు బావుంది. మీరు రియల్‌గా చూస్తే మతిపోతదనమాట. అట్లా ఉంటది. సో, ఈ మధ్యలో ఇన్‌స్ట్రక్షన్స్ అవన్నీ రాశారు. ఆహ్, బట్ మనమేంటంటే ఆల్వేస్ ఈ దారిలోనే నడవమని జెప్తారు. అలా పొదల్లోకి అట్లా స్టెప్స్ ఎయొద్దని అంటారు. ఎందుకంటే స్నేక్స్ అవన్నీ ఉంటాయి గదా! మనం ఎడాపెడా అట్లా ఎళ్ళిపోకూడదు. సో, అందుకనే వాళ్ళు చెప్పినట్లే ఇన్‌స్ట్రక్షన్స్ ఫాలో అవ్వాలి. అసలా ఎటు చూడు ఈ పాత్‌వే తప్పితే చుట్టుపక్కల అన్నీ చెట్లే. అసలు ఒక్కళ్ళే ఎళ్తే చాలా భయమేస్తది. వీళ్ళందరూ ఉన్నారు గాబట్టి కొంచెం ధైర్యంగా ఎళ్ళగలుగుతున్నాము. చూడండసల.
చిన్న చిన్న చెట్లు పక్క పక్కన. ఓకే. ఆ సౌండ్స్ వింటా ఉంటే చుట్టుపక్కల ఇక్కడికి వినిపిస్తదనమాట. ఆ ఫాల్స్ వాటర్ పడతా ఉంటాయి కదా! ఆ సౌండ్స్. మనకి అసల ఆ వర్షం పడడం వల్లే మనకి ఇంత బావుంది. ఎందుకంటే మనం ఆన్‌లైన్‌లో ఇందాక చెప్పాను గదా! ఆన్‌లైన్‌లో చూసినట్టు చూస్తే అసలు మనకి వర్షమే అంతగా అంటే వాటరే అంతొచ్చేయి గాదు. ఇక్కడ చూడండి చిన్నగా ఒక ఏరియా‌లో పెట్టాడు. ఆ ఒడ్డుకెళ్ళి ఆ చెక్కమ్మట నడుచుకుంటా చాలా బావుంటది. చూద్దాం. టీవీ అదిగో ఫోటో. ఆ చెట్లు చూడండి తడిసి ఇట్లా ఉంది. మనకి అసల ఫోటోగ్రఫీ వచ్చినోళ్ళైతే ఇక్కడ ఎక్సలెంట్ పిక్స్ తీయొచ్చు. మనం వాల్ పేపర్స్ కింద పెట్టుకుంటాం గదా! చాలా అవి. సో, అట్లాగే వస్తాయన్నమాట. చూడండి ఎంత బాగా వెళ్తున్నాయో అక్కడ అదిగో అక్కడ అవి ఉన్నాయి కదా! గుడ్డెల్లే అడ్డంగా పడున్నాయి చెట్లు. అక్కడ చూడండి ఎంత బావుందో. మనం పిక్స్ తీసుకుంటే రియల్‌గా చాలా బావుంటది. ఇవన్నీ చెట్లే అన్నమాట. అన్నీ చెట్లే. చెట్ల మధ్యలో ఎళ్తాము. అస్సల ఈ చెట్ల మధ్యలో ఎళ్ళడం ఎవరికి నేచర్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి బెస్ట్ ప్లేస్ అన్నమాట విజిట్ చేయడానికి ఇది. చూడండి ఇది అంటే మనకి పాత్‌వే కరెక్ట్‌గా లేని ప్లేసుల్లో ఏంటంటే దారి ఇలా వుడ్‌తో ఒక బ్రిడ్జల్లే చిన్నగా అలా కట్టుకుంటా ఎళ్తాడనమాట. దాని పైన గూడా మనకి వెట్ ల్యాండింగ్. ఓకే. సో, మనం చూడండి దాని పైన మనకి గ్రిల్లల్లే యేసాడు. ఎందుకంటే మనకి జారిపోకుండా. ఈవెన్ ఎందుకంటే మనమే వర్షం ఇటు పడతా నుంచుంటావా? ఉంటది గదా! జారి పడకుండా నాచుపట్టి ఎవరు. సో, అట్లా పెట్టారు. వీళ్ళు ఆల్రెడీ వెళ్ళొచ్చేస్తున్నట్లున్నారు. అది చూసారు గదా! ఆ చెట్లన్నీ. అవన్నీ ఎప్పటినుంచో ఉన్న చెట్లు. కొన్ని పడిపోయి అమ్మో! ఉంటాయి. ఎంత చల్లగా ఓకే. పెరుగుతున్నాయో. ఇక్కడ కూడా అలాగే బ్రిడ్జల్లే పెట్టాడు. చిన్నగా. ఆ గ్రీను నాంసల్లే ఉంది గదా! మనకి అసలు చెట్లకి. చాలా అది చల్లగా అయితే ఎక్సలెంట్ ఉంది. కనిపిస్తదనమాట. మనం కరెక్ట్‌గా ఫోటోలు తీస్తే. ఓకే. ఇక్కడ ఇది చూడండి. ఇంకో బ్రిడ్జ్. బ్రిడ్జల్లే కట్టాడు ఆ వాటర్ మీద. ఓకే. అదిగో చూడండి ఎంత ఫాస్ట్‌గా వస్తుందో. అంత వర్షం పడిందనమాట. వర్షం లేకపోతే మనకి అన్ని వాటర్ రావడం కష్టం. ఇది చూడండి అసల ఎక్సలెంట్ ప్లేస్ గదా! ఇది మనం వాల్ పేపర్ పెట్టుకుంటాకి మంచి ప్లేసు. అక్కడ మంచి ఫోటోస్ గూడా వస్తాయి. అట్లాగే దిగామనుకోండి. అసల ఆ సన్ రేసు మామూలుగా పడవు. మనకెట్లా ఉంటుందంటే చీకట్లో ఒక పైనుంచి ఒక లైట్ పడితే ఎలా కనిపిస్తది, అట్లా కనిపిస్తుందనమాట. ఎందుకంటే చుట్టూ మొత్తం చెట్లే. ఓకే. సన్ మధ్యలో వస్తున్నప్పుడు. ఓకే. ఇట్లా అటు ఇటు చూడండి అసల. సన్న దారి పక్క నుంచి పెట్టాడు. ఆల్మోస్ట్ వచ్చేసింది. మనం వచ్చేసాం. మీరు సౌండ్ వింటే ఆ ఫాల్స్ సౌండే వాటర్. మనం రైట్‌గా అడుగుండి కనిపిస్తుంది కదా! అసల ఫుల్ సౌండ్ అనమాట. ఇక్కడ చూడండి ఫ్రంట్ వాటర్ ఫాల్స్ ఫ్రంటే పెట్టాడు. ప్లేస్ మంచిగా ఫోటోలు దిగడానికి చూడడానికి. అసల చూడండి అట్లా పడుతుంది. అదే మనం వాటర్ లేకుండా ఊహించుకుంటే ఎట్లా ఉంటది? చాలా సన్నగా పడతా ఉంటది. దీంతో సో, ఇది మనకి లాస్ట్ అనమాట. సో, ఇది అయిపోయాక ఈరోజు మనం రెస్ట్ తీసుకొని మళ్ళీ మనం నెక్స్ట్ డే వేరే చోటకి బయలుదేరుతాము. అది గూడా మనకి నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తా. మనం అప్పుడు ఇప్పుడు ప్రెజెంట్ మనం క్వీన్స్ టౌన్‌లో స్టే చేస్తాము. మార్నింగ్ క్వీన్స్ టౌన్ నుంచి అయితే బయలుదేరుతాం.